గతంలో ఒక అమ్మాయితో సంబంధం, దేవుణ్ణి ఎరగక లోకంలో ఉన్నప్పుడు, ఇంకా దేవుని దగ్గరకు వస్తాను ముందు ఒక అబ్బాయితో సంబంధం, అటువంటి గతంలో ఉండొచ్చేమో. కానీ నువ్వు వివాహం చేసుకుంటానికి వచ్చినప్పుడు నీ పాపము క్షమించబడిందా లేదా? నిజంగా నేను కోరిన భర్త దేవుని చిత్రంలో వచ్చిన వాడు నీ గతం ఏంటి చెప్పు అని అడగడు. నీ గతాన్ని అడిగేవాడితో నువ్వు వెళ్ళొద్దు దయచేసి. ఎందుకంటే నీ గతము నువ్వు తెలియజేస్తావు, నీ పైన కంట్రోల్ నువ్వు ఇస్తావు ఈయన రాంగ్ వే. అందుకని ఎప్పుడు సలహా ఇస్తాను, దేవుడు క్షమించిన దాన్ని నువ్వు ఇంకొక రైతు చూపించాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ఫాక్ట్ వివాహం ముందు ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఆస్కింగ్, నీకు పాస్ట్ ఉందా? ఐ హ్యాడ్ అ పాస్ట్ బిఫోర్ ఐ న్యూ క్రైస్ట్, బట్ దెన్ ఇట్ ఈస్ డెల్ట్, ఫర్గివెన్, సాంటిఫైడ్, క్లెన్స్డ్, రెన్యూడ్, ఐఎమ్ ఎ న్యూ క్రియేషన్. ధైర్యంగా చెప్పండి, హ్యావ్ ఇంటిగ్రిటీ. ఎందుకంటే ఈ ఆలయంలో కొన్ని నెలల ముందు, ఐ డోంట్ నో ఇఫ్ దట్ కపుల్ ఇస్ దేర్, నాతో మాట్లాడటానికి రాలేదు, మీకు అడ్రస్ అవ్వచ్చేమో, నేను పేర్లు చెప్పట్లేదు కాబట్టి ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్ ఫర్ యూ. ఒక వ్యక్తి ఒక అన్య స్త్రీని ప్రేమించాడు, ఒక విశ్వాసి. సరే ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీ ఈ వ్యక్తి విశ్వాసాన్ని బట్టి దేవుని దగ్గరకు వచ్చింది, రక్షించబడింది, బాప్తిసం తీసుకుంది. ఇద్దరు దేవుని ఆలయానికి క్రమంగా వస్తారు. మధ్యలో ఎవడో పొల పెట్టిన దాన్ని బట్టి, లేకపోతే ఏదో జరిగిన దాన్ని బట్టి ఈ స్త్రీ అనవసరంగా వివాహమై అనేక సంవత్సరాలు అయిన తర్వాత నా గతంలో పలానా వ్యక్తి అని చెప్పింది. ఈయనకేం పట్టింది? దెయ్యం పట్టింది. నువ్వు గతంలో అట్లంట చేసావా, ఇట్లాంటి చేసావు చెప్పింది స్త్రీది తప్పు. ఎవరు చెప్పమన్నాడు? ఇప్పుడు ఈయనేం చేశాడు తెలుసా? రక్షించబడిన వ్యక్తి, బాప్తిసం తీసుకున్న వ్యక్తి, దేవుణ్ణి ఎరిగిన క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వ్యక్తి, ఇప్పుడు విచ్చలవిడి జీవితం, ఆఫీసులో ఇంకొక అమ్మాయితో పెట్టు, నువ్వు అప్పుడు చేసావు కానీ నేను ఇప్పుడు చేస్తాను. ఏం అన్యాయం ఇది? అంటే ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేయగలుగుతుంది? బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. నీ పాపాలను క్షమించగలిగిన వాడు దేవుడే, నీ గతాన్ని తుడిచివేసేది దేవుడే. ఎందుకంటే ఐ సో విష్ ఆ కపుల్ నన్ను వచ్చి కలిస్తే నిజంగా ఐఎమ్ రెడీ టు స్పెండ్ టైమ్ అండ్ టాక్ టు దెమ్. తప్పు తప్పే. గతము తీసుకొచ్చి నువ్వు గతంలో అట్లున్నావు కాబట్టి నేను ఇట్లా అంటానికి రైట్ లేదు. ఇన్ఫాక్ట్ భయంకరమైన శిక్ష ఉంటుంది, భయంకరమైన శిక్ష ఉంటుంది దేవుని దగ్గర నుండి. మోసపోకుడి, దేవుడు విక్రింపబడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో, నీ భార్య ఏదో గతంలో చేసింది, నిన్ను ఎరుగుతానికి ముందు, నిన్ను ప్రేమిస్తానికి ముందు ఏదో చేసిందన్న దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు చేస్తాం కాదు. నీ హృదయంలో ఉన్న ఆ కాఠిన్యము, యు లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ, ఆ కామం నీలో ఉంది కాబట్టి ఈమె ఎక్స్క్యూజ్ పెట్టి నీ విచ్చలవిడి జీవితాన్ని బ్రతుకుతున్నావు. అది అబ్సల్యూట్లీ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. దేవుడు అంగీకరించడు. ఈ రోజు కన్నా పశ్చాత్తాపడితే ఆ కుటుంబాన్ని కడతానికి అవకాశం ఉంది దేవుడు.